గారిని అలాగే తెలుగుదేశం పార్టీ సంగం రవీంద్ర రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఇవాళ కాకపోయినా ఇంకొక 5-6 సంవత్సరాలకి అమరావతి పూర్తయిపోద్ది. అమరావతి ఒక పెద్ద నగరంగా, అతిపెద్ద దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటా ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది బహుశా ఆసియాలోనే అతిపెద్ద కాంక్రీట్తో నిర్మాణం చేసేటువంటి పోలవరం ప్రాజెక్టు అనేక ప్రాంతాలకి సాగునీరు తాగునీరు అందించేది. అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు నీళ్లు, ఇటువైపున మన పెన్నా నది వైపు నీరు ప్రవాహం వచ్చేటువంటి పరిస్థితి. ఇవి ఎప్పటికొకప్పటికి పూర్తవుతాయి. అలాగే దేవాదాయ శాఖ, అనేక ఆలయాలు, అనేక ప్రశస్తమైనటువంటి ప్రాంతాలు, దైవత్వంతో కూడుకున్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు, వీటిని ఒకటొకటిగా చూస్తూ వెళ్తూ ఉంటే దీనికి మాత్రం ఫుల్ స్టాప్ కనపడలేదు. అక్కడ రాజధానికి ఒక ఫుల్ స్టాప్ కనబడుతుంది, పోలవరం లాంటి ప్రాజెక్టులకి ఫుల్ స్టాప్ ఉంది, కానీ ఆధ్యాత్మికతకు మాత్రం ఫుల్ స్టాప్ లేదు. ఇది అనంతం అని చెప్పి చెప్పగలం. మన గ్రామాల్లో చిన్న చిన్న ఆలయాలు ఉంటే దీపం పెట్టే పరిస్థితి లేదు. గ్రామంలోనే ఎవరైనా టీచరు లేకుంటే ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు ఓపుకుండి ఆ గుడి దాకా పోతే ఒత్తి వేసి నూనె పోసి దీపం పెడుతున్నారు, లేకుంటే అది కూడా లేదు. ఇటువంటి దానికి ఇవాళ మన రాష్ట్రంలో ఇప్పటికే 6200 ఆలయాలను ఎంపిక చేసి ధూపదీప నైవేద్యం స్కీమ్లో నెలకి 10,000 రూపాయలు ఆ దేవాలయంలో పూజారి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇది గతంలో లేనటువంటిది, ఇప్పుడు చేస్తున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ ఈరోజు కార్యక్రమం పెరుమాళ్లపాడు నాగేశ్వర స్వామి ఆలయం 1.5 కోటి, చేజర్ల గ్రామం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం 2 కోట్ల రూపాయలు, అలాగే చిత్తలూరు శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం 2 కోట్ల రూపాయలు. ఇలా మధ్యలో గ్రామ అభివృద్ధిలో కొన్ని సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది, వాటిని కూడా చేస్తున్నాం. ఇవాళ ఒక చేజర్ల మండలంలోనే కానీ చూస్తే 6 ప్రధాన దేవాలయాలకి 7,15,00,000 రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు అప్పగించామని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇవాళ ఈ 3 మిగిలినవి కూడా ఉన్నాయి. సమయం చాలక వెళ్ళలేదు, పనులు మొదలు పెట్టమని చెప్పాను. మరో 7 ఆలయాలకి ఒక్కొక్క ఆలయానికి రిపేర్కి 5 లక్షలు కావాలంటే ఈ 5 లక్షల రూపాయలు ఇచ్చి 35 లక్షల రూపాయలతో 7 ఆలయాల రిపేర్లకు డబ్బులు ఇవ్వండి.